హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ కార్డ్ విడ్జెట్ గురించి. సో అందుకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే పక్కనున్న బెల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. సో మనం యాప్ని బిల్డ్ చేసుకోవడానికి మనకు కావాల్సిన అప్లికేషన్స్ని ఓపెన్ చేద్దాం. సో ఆండ్రాయిడ్ స్టూడియో కానీ అండ్ అలాగే విజువల్ స్టూడియో కోడ్ కానీ ఓపెన్ చేసుకొని మనం యాప్ని బిల్డ్ చేసుకుందాం. నేను విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేశాను అండ్ అలాగే ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ను కూడా ఓపెన్ చేసుకున్నాను అనమాట. సో ఈ రెండు ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ మన టెస్ట్ అప్లికేషన్ను కూడా లాంచ్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనం కార్డ్ విడ్జెట్ గురించి తెలుసుకుందాం. సో మనకి యాప్ బార్ అనేది ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. సో మనం ఆ కార్డ్ని బాడీలో యూస్ చేయాలి కాబట్టి కార్డ్ విడ్జెట్ని మనం ఇక్కడ యాప్ బార్ తర్వాత బాడీ తీసుకోవాలి. సో ఈ బాడీలో మనం ఈ కార్డ్ విడ్జెట్ని ఎలా యూస్ చేయాలనేది ఇక్కడ చూద్దాం. సో కార్డ్ లోపల సేమ్ మనం కంటైనర్లో లాగా చైల్డ్ తీసుకోవాలన్నమాట. సో చైల్డ్ టెక్స్ట్ సింగిల్ కోట్స్ త్రినేత్ర. సో చూడండి, ఇక్కడ మనకి కార్డ్ అనేది క్రియేట్ అయింది అండ్ అలాగే ఆ కార్డ్ లోపల టెక్స్ట్ కూడా చూపిస్తుంది అనమాట. సో ఇది మనకి కార్నర్లో చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఏ విడ్జెట్ని యూజ్ చేయాలి? సెంటర్ విడ్జెట్ని యూజ్ చేయాలి. సో సెంటర్ విడ్జెట్ ఇప్పుడు ఆటోమేటిక్గా మన కార్డ్ అనేది సెంటర్కి వచ్చేసింది. సో ఇప్పుడు ఈ కార్డు సెంటర్లో చూపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఒకవేళ కార్డ్లో మీరు టెక్స్ట్ కాదు ఒక ఇమేజ్నే పెట్టాలి లేదా ఒక ఐకాన్ తీసుకోవాలనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే టెక్స్ట్ని డిలీట్ చేయండి. సో టెక్స్ట్ డిలీట్ చేసి మనం ఐకాన్ తీసుకుందాం. సో ఐకాన్స్ డాట్ మెను మెను బుక్ చూద్దాం. మెను బాగుంది. ఎస్, చూడండి, కార్డ్ లోపల మనకి ఐకాన్ అనేది చూపిస్తుంది. సో మనం ఒక్కసారి సైజ్ని ఇంప్లిమెంట్ చేసి చూస్తే మీకు ఆటోమేటిక్గా సైజ్ని పెంచితే క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. సో చూడండి, కార్డ్ లోపల మనకి మెను ఐకాన్ని చూపిస్తుంది అన్నమాట, డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మనం కార్డ్కి ఒక కలర్ని అప్లై చేద్దాం. సో కలర్స్ డాట్ రెడ్. సో చూడండి, కార్డ్ లోపల కలర్ అప్లై అయింది. సో అండ్ అలాగే కార్డ్కి ఎలివేషన్ ఇద్దాం, అంటే షాడో అనమాట. సో ఎలివేషన్ కూడా ఒక 30 ఇస్తున్నాను నేను. సో చూడండి, మనకి ఎలివేషన్ అనేది ఇక్కడ షాడో చూపిస్తుంది, అప్లై అయింది అనమాట షాడో. సో ఆ షాడో కలర్ని కూడా మారుద్దాం. సో షాడో కలర్ని మార్చడానికి షాడో కలర్స్ డాట్ ఆరెంజ్. చూడండి, ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది, లైట్గా అప్లై అయింది. ఇక్కడ మనకి లైట్గా షాడో కలర్ అనేది మనకి ఎప్పుడైనా లైట్గానే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ షాడో కలరు ఇక్కడ చూపిస్తుంది అనమాట. మనకి ఈ ఆరెంజ్ కలర్ అనేది ఇక్కడ అప్లై అయింది. సో ఒకవేళ మీరు కలర్ని మార్చి సో ఆ బ్లాక్ కూడా మనకి బాగా లైట్గానే కనిపిస్తుంది అన్నమాట ఈ షాడో కలర్లో. జస్ట్ ఎలివేషన్ ఒక 10 ఇస్తా. చూడండి, ఇక్కడ కొంచెం బ్లర్ తగ్గింది. సో ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది అన్నమాట.
సారీ. యా, చూడండి లైట్గా మనకి ఆరెంజ్ అనేది చూపిస్తుంది అనమాట. ఇంకా నీట్గా కనిపించాలంటే ఐకాన్ సైజుని మనం ఇంప్రూవ్మెంట్ చేస్తే, ఎస్, ఇప్పుడు చూడండి ఆరెంజ్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట లైట్గా. సో ఇది షాడో కలర్. సో మనం ఇట్లా షాడో అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో మనకి కార్డ్ అనేది బాగుంది. ఇప్పుడు మనం సరే టెక్స్ట్ని ఇచ్చాము, ఆ టెక్స్ట్ ఎలా కార్డులో టెక్స్ట్ అనేది ఎలా అప్లై చేసామో చూసాం, అండ్ అలాగే ఐకాన్ కూడా ఎలా సెట్ చేయాలని చూసాం. కాబట్టి ఇప్పుడు ఇమేజ్ని ఎలా సెట్ చేయాలో చూద్దాం. సో లోకల్ ఇమేజ్ని ఎలా సెట్ చేయాలనేది ఇక్కడ చూద్దాం అనమాట. సో ఈ ఐకాన్ని డిలీట్ చేసి ఇమేజ్ మళ్ళీ ఇమేజ్ ఎసెట్ ఇమేజ్ అనమాట. ఎసెట్ ఇమేజ్ బ్రాకెట్స్లో సింగిల్ కోట్స్లో ఇమేజెస్ స్లాష్ నేను ఒక మొబైల్కి సంబంధించిన ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఆ ఇమేజ్ని ఇక్కడ సెట్ చేస్తున్నా. ఒకసారి యాప్ని రీస్టార్ట్ చేద్దాం. సో ఇదన్నమాట. సో మనకి కార్డ్లో మనం ఇమేజ్ని కూడా సెట్ చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు చూసాం. అండ్ నెక్స్ట్ మీరు ఇమేజ్ని అండ్ అలాగే టెక్స్ట్ని రెండు అప్లై చేయాలి. లేదు ఇమేజ్ లేదా ఐకాన్ అండ్ టెక్స్ట్ మీరు ఎలా కావాలంటే అలాగా అప్లై చేయాలనుకుంటే, సో దానికి కూడా సింపుల్ అనమాట. ఇప్పుడు మనం టెక్స్ట్ని కూడా ఇవ్వాలి. సో టెక్స్ట్ని ఇవ్వాలి అంటే ఏం చేయాలంటే కార్డ్ లోపల కాలం విడ్జెట్ తీసుకోవాలన్నమాట. అది ఎక్కడ తీసుకోవాలంటే ఇక్కడ ఇమేజ్ దగ్గర తీసుకోవాలి. సో ఇది ఎందుకంటే ఎలివేషను షాడో కలర్ అనేది మనం ఓన్లీ కార్డ్ లోపల కార్డ్ కోసం మనం ఇచ్చినాం కాబట్టి వీటిని మనం ఏం చేయొద్దు. సో జస్ట్ ఎప్పుడైతే మనం వేరే మనకు కావాల్సిన విడ్జెట్ని మనం ఎక్కడైతే ఏ విడ్జెట్ని అయితే యూజ్ చేసామో ఆ విడ్జెట్ దగ్గర కాలం లోపల మనం ఆ విడ్జెట్ని యూజ్ చేసినప్పుడే మనకు ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను కాలం తీసుకున్నాను. కాలం ఎందుకు తీసుకున్నాను అంటే కాలం అయితే మనకి పైన ఇమేజ్ కింద టెక్స్ట్ వస్తుంది కాబట్టి నేను కాలం విడ్జెట్ తీసుకున్నా. సో దానికి ఏం చేయాలి, ఈ ఇమేజ్ అనేది ఈ విడ్జెట్ మనకి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ విడ్జెట్ మనం తీసుకుంటాం అన్నమాట. సో టెక్స్ట్ తీసుకొని, సో అది జస్ట్ మొబైల్ ఫోన్ కాబట్టి జస్ట్ మొబైల్ అని ఎంటర్ చేస్తున్నా. చూడండి ఇక్కడ మొబైల్ అనే టెక్స్ట్ కూడా వచ్చేసింది. సో దానికి మనకి ఏంటంటే మధ్యలో మనకి గ్యాప్ కావాలి అండ్ టెక్స్ట్ కూడా సైజు పెద్దది కావాలి. సో దానికి ఏం చేయాలి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి సైజ్డ్ బాక్స్ హైట్ అనమాట ఇది. సో హైట్ సైజ్డ్ బాక్స్ హైట్ ఒక 10 పాయింట్స్. సో చూడండి ఇక్కడ మనకి గ్యాప్ అనేది వచ్చిందనమాట. ఈ 10 పాయింట్స్ ఈ స్పేస్ అనేది మనకి వచ్చేసింది ఈ రెండింటి మధ్యలో. సో ఇప్పుడు మొబైల్కి స్టైల్ ఇద్దాం.
సో మొబైల్కి ఫాంట్ సైజ్ అండ్ కలర్ని ఇద్దాం. సో స్టైల్ ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 50. ఎస్, ఇప్పుడు మనకి బాగుందన్నమాట. ఇమేజ్కి తగ్గట్టుగా మొబైల్ అనే టెక్స్ట్ సైజు రెండు కూడా కొంచెం నీట్గా బాగున్నాయి ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, మనం ఈ బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ అనేది చూసారా, ఈ రెడ్ కలర్ అనేది మనం ఇక్కడ కార్డ్ లోపల మనం ఇచ్చామన్నమాట. సో ఇది ఈ రెడ్ కలర్ అనేది ఇక్కడ మనకి ఈ కార్డ్ చూపిస్తుంది అనమాట. సో కార్డ్ లోపల సో మనం ఏం చేయాలి, కలర్ ఓకే, ఇది కార్డ్ కలర్ అనమాట. మనం కార్డ్ లోపల ఇచ్చిన కార్డ్ కలర్ అనమాట ఇది. సో మనకి ఇదేంటంటే చూడండి, ఫుల్ స్క్రీన్ వచ్చేసింది, కంప్లీట్గా ఫుల్ స్క్రీన్ అనేది వచ్చేసింది అన్నమాట. సో మనకి ఇంత అవసరం లేదు, జస్ట్ ఒక లిమిటెడ్గా పర్టికులర్ సైజుని మనం తీసుకోవాలనుకుంటున్నాం. సో దానికోసం ఏం చేయాలంటే, సో మనకి డైరెక్ట్గా కార్డే మనకి యాప్ పేజ్ మొత్తం కూడా కార్డే తీసుకుందాం అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే, దానికోసం ఆల్రెడీ నేను చెప్పాను, కార్డ్ కంటైనర్ విడ్జెట్తో ర్యాప్ చేయాలన్నమాట. కంటైనర్ విడ్జెట్తో మనం కార్డ్ని ర్యాప్ చేసుకున్నాం. సో ఇప్పుడు కంటైనర్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం హైట్ అండ్ విడ్త్ మనకి కావలసిన స్పెసిఫిక్ సైజెస్ని మనం ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను హైట్ ఒక 100 అండ్ అలాగే విడ్త్ కూడా 100 అన్నమాట. సో రెండు హైట్ అండ్ విడ్త్ 100 ఇచ్చిన. సో ఇక్కడ ఏమైంది, మనకి ఓవర్ఫ్లో పిక్సెల్ ఎర్రర్ వచ్చింది. సో ఎందుకు వచ్చిందంటే, మనం హైట్ అండ్ విడ్త్ ఇచ్చిందేమో 100 పాయింట్స్, కానీ ఇక్కడ ఇమేజ్ సైజు అండ్ మనం ఇచ్చిన టెక్స్ట్ సైజు వేరు కావడం వల్ల సైజు ఎక్కువ, అంటే సైజు మనం ఇచ్చిన హైట్ అండ్ విడ్త్ కంటే ఎక్కువ అవడం వల్ల మనకి ఎర్రర్ అనేది వచ్చిందన్నమాట. సో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ విడ్త్ నేను ఒక 200 ఇస్తున్నా, 200 ఇచ్చిన. ఓకే, ఇప్పుడు హైట్ కూడా ఒక 200 ఇద్దాం. ఎస్, చూడండి, చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట. ఇప్పుడు చాలా నీట్గా ఉంది. సో మనకి చక్కగా పైన ఇమేజ్ కనిపిస్తూ చక్కగా కింద మొబైల్ అనే టెక్స్ట్ కూడా మనకి కార్డ్లో కనిపిస్తుంది అనమాట ఇప్పుడు, కానీ నీట్గా ఉంది. సో మనం కంటైనర్ విడ్జెట్లో చక్కగా హైట్ అండ్ విడ్త్ ఇచ్చాం కాబట్టి మనకి కావలసిన సైజులో మన కార్డ్ అనేది డిజైన్ చేసుకోగలిగాం. సో ఇప్పుడు టెక్స్ట్, ఈ టెక్స్ట్ను కూడా మీరు ఒకవేళ కార్డ్లోనే ఇవ్వాలనుకోండి, జస్ట్ ఏం లేదు, టెక్స్ట్ ఇక్కడ ఉంది కదా మొబైల్ దగ్గర, ఈ టెక్స్ట్ని ఫస్ట్ ర్యాప్ విత్ విడ్జెట్ తీసుకోవాలి. ఫస్ట్ ర్యాప్ విత్ విడ్జెట్ తీసుకొని ఈ విడ్జెట్ దగ్గర మనం జస్ట్ కార్డ్ అని ఒక నేమ్ ఇస్తే సరిపోతుంది అన్నమాట. సో చూడండి, ఆటోమేటిక్గా మనకి మొబైల్ అనే టెక్స్ట్కి కూడా ఒక కార్డ్ వచ్చేసింది. సో ఇప్పుడు అవసరమైతే మీరు ఈ కార్డులో కూడా ఒక కలర్ ఇచ్చుకోవచ్చు. సో కలర్స్ డాట్ ఆరెంజ్. సో చూడండి, మనకి ఇప్పుడు మెయిన్ కార్డ్ లోపల బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ వచ్చింది, అండ్ అలాగే మనం ఇచ్చిన టెక్స్ట్ కార్డ్ లోపల టెక్స్ట్ లోపల ఆరెంజ్ ఇచ్చినాం కదా, మెయిన్ కార్డ్ లోపల రెడ్ కలర్ ఇచ్చినాం, టెక్స్ట్ లోపల ఆరెంజ్ కలర్ ఇచ్చినాం,
టెక్స్ట్కి సీన్ కలర్ ఇచ్చినాం. సో ఇప్పుడు కొంచెం కార్డ్ చూడడానికి మనం నీట్గా ఎలా కావాలంటే అలాగా మనం డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది కార్డ్ విడ్జెట్ గురించి. అండ్ ఇంకా చెప్పాలంటే కార్డ్లో ఆల్రెడీ ఎలివేషన్ చెప్పాము. ఇక్కడ మనకి షాడో అనేది వస్తుంది. సో ఇది షాడో అనమాట. ఒకవేళ మీరు సైడ్ బై సైడ్ ఇదే డిజైను మీకు ఇంకొకటి ఇక్కడ కావాలనుకోండి, సేమ్ డిజైను, ఏం లేదు, ఇక్కడ మనం ఇచ్చిన మెయిన్ కంటైనర్ అనమాట. సో ఈ కంటైనర్ దగ్గర నుండి మొత్తం మళ్ళీ కిందున్న కంటైనర్ వరకు కాపీ చేయాలంతే. సో కాపీ ఇక్కడ వరకు కాపీ చేసి పేస్ట్ చేస్తే అదేమవుతుందంటే, సో సారీ, ఇక్కడ మనం రో ఇవ్వాలి. ఫస్ట్ రో ఆర్ కాలం అంటే మనం ఇప్పుడు రో ఇవ్వాలి, ఎందుకంటే మనం సైడ్ బై సైడ్ రావాలనుకుంటున్నాం కాబట్టి రో అనమాట. సో ఇప్పుడు రో విడ్జెట్ లోపట వెళ్ళిపోయింది పక్కకి. దాన్ని ఎక్కడ ఇస్తాము, ఈ కంటైనర్ తర్వాత జస్ట్ కాపీ చేసిన కోడ్ని పేస్ట్ చేయడమే. సూపర్, మనకి సైడ్ బై సైడ్ వచ్చేసింది అనమాట. చూడండి, స్పేస్ కూడా మనకి మినిమం స్పేస్ వచ్చేసింది అనమాట. కార్డ్ స్పేస్ కూడా మినిమం స్పేస్ వచ్చింది. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకోండి, సైజెడ్ బాక్స్ కానీ ప్యాడింగ్ కానీ ఇలా మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఈ టెక్స్ట్ మార్చుకోండి మొబైల్ దగ్గర, జస్ట్ టెక్స్ట్ మార్చుకొని ఫోన్ జస్ట్ నేను ఫోన్ అని ఇచ్చాను అనమాట. సో ఇది మనకి ఫస్ట్ కార్డు, ఇది సెకండ్ కార్డ్ అనమాట. మనం రోలో ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి సైడ్ బై సైడ్ వచ్చేసింది అనమాట. ఇన్ కేస్ మీరు కాలం తీసుకున్నాం అనుకోండి, ఇది ఇక టాప్లో ఉంటుంది ఒకటి, దాని కింద ఇంకోటి వస్తుంది అన్నమాట. అంటే 1 by 1 డౌన్లో వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇవి సైడ్ బై సైడ్ వచ్చినాయి, హారిజంటల్ అండ్ వర్టికల్ అనమాట. సో అలా మనం రోస్ అండ్ కాలమ్స్ మన ఆటోమేటిక్ చేంజ్ అయిపోతాయి. మనం ఏంటంటే మోర్ దెన్ ప్రొడక్ట్స్, అంటే ఇది ఈ కామర్స్కి అయితే జస్ట్ మనకి ఎగ్జాంపుల్ అనమాట. ఈ కామర్స్లో మనం ఇలానే సైడ్ బై సైడ్ అంటే మనం కేటగిరీస్ని ఇవన్నీ మనం క్రియేట్ చేసుకుంటాం కాబట్టి సో మనకు అక్కడ ఇలా యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇమేజ్ ఒకటి అండ్ టెక్స్ట్ ఒకటి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇక్కడ టెక్స్ట్ ప్లేస్లో ఒక ఐకాన్ పెట్టాలనుకోండి, సో ఐకాన్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. జస్ట్ నేను ఒక ఐకాన్ తీసుకుంటున్నా, ఐకాన్స్ డాట్ ఫోన్. చూడండి, మనకి ఫోన్ కూడా ఈ ఫోన్ క్రెడిట్ ఆటోమేటిక్గా మనకు వచ్చేసింది. ఒక కార్డ్లో మనకి ఫోన్ అనే ఐకాన్ కూడా వచ్చిందన్నమాట. సో దీనికి ఒక సైజ్ ఇద్దాం, ఫోన్కి సైజ్ ఒక 50. ఎస్, చూడండి చక్క పైన ఇమేజ్ కింద ఐకాన్ మనకి ఎలా కావాలంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. కానీ మన దగ్గర ఏంటంటే యూఐ డిజైనింగ్కి సంబంధించిన థాట్స్ ఉంటే మనం ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మనకి ఏదైనా సరే ఏ విడ్జెట్స్నైనా అంటే మనకి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి కొంచెం గ్రిప్ అనేది వస్తుంది అన్నమాట. సో మీరు ఏదన్నా కొత్తగా బ్యాక్గ్రౌండ్ ఏమి కోడింగ్ నాలెడ్జ్ లేకపోతే మీరు ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా కొంచెం మనకి నోటెడ్ అవుతాయి, ఎక్కడ ఏది యూజ్ చేయాలనేది ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా ఉంటుంది కార్డ్ గురించి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.